యుఎస్ఏ కూడా ఇట్లనే మనం అనుకున్నాం సపోర్ట్ చేస్తూ వచ్చింది అనేది. ఆ! ఐఎంఎఫ్ ఫండ్ దగ్గర నుంచి అవును. కొంత వ్యతిరేకత రావడం జరిగింది. యుఎస్‌కి అవును. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది యుఎస్ అనే దాని మీద. అవును. అలాగే మొన్న ఏదైతే ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి డిక్లరేషన్ చేశారో, నేను చెప్పడం బట్టి హ్మ్. ఇక్కడ వార్ ఆపారు అనేది. హ్మ్. సో ఇక్కడ కొంత క్వెషన్ మార్క్ అవుతా ఉంది. ఎందుకు ఇతను ఆల్రెడీ మనకు సపోర్ట్ చేస్తున్నా అన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ తరపున మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకు యుఎస్ఏ అనేది? అవును. సరే ఈ యుఎస్ఏ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి అసలు? యుద్ధానికి సంబంధించి కావచ్చు, ఆపరేషన్ సింధూర్ అంశంలో అసలు పక్క దేశాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏంటి యుఎస్ఏకి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్‌కి వాడికి మనం అసలు నమ్మకూడదండి వాడు. హ్మ్. హి ఈజ్ ఎ పక్కా బిజినెస్ మ్యాన్. హ్మ్. వాడికి అక్కడ ఫ్రెండ్‌షిప్ ఇటువంటివి ఏం లేవు. ట్రంప్ దగ్గర నుంచి మనం ఎటువంటి ఆశలు పెట్టుకోక్కర్లేదు. హ్మ్. సో ఒకటేంటంటే వాడు భారతదేశానికి వ్యతిరేకంగా అయితే వెళ్ళడు. ఇదివరకు బైడెన్ రిజైమ్‌లో ఏంటంటే ఇంకా డీప్ స్టేట్ ఈ మణిపూర్ ఇటువంటి ప్రాంతాల్లో ఎలా వస్తూ ఉండేదో అక్కడి నుంచి యూఎస్ నుంచి ఫండ్స్ ఇచ్చి ఇక్కడ మన వాళ్ళని ఎలా రెచ్చగొట్టడాలు యూఎస్ ఎయిడ్ అవి ఇవి అని చెప్పారో అవన్నీ ఆపేశాడు. కానీ ట్రంప్ ఏదో మనకి భారతదేశానికి సపోర్ట్‌గా ఉంటాడంటే మనం ఎక్కువ ఆశించకూడదండి వాడి దగ్గర నుంచి. వాడేంటంటే మనకి హిందీలో అంటారు క్రెడిట్ చోర్ అంటాడు. ఎవడో చేసేస్తాడు నేనే చేశా అనుకోడు. సో వాడి క్రెడిబిలిటీ కూడా పోయింది హ్మ్. ట్రంప్ విషయంలో. సో అందు గురించి ట్రంప్‌ని అంత సీరియస్‌గా తీసుకోక్కర్లేదు. మనం అతి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మోదీ గారు స్టేట్మెంట్లు ఇవి ఇచ్చారు. హ్మ్. మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే ఫస్ట్ మేము పాకిస్తాన్‌తో చర్చలు జరపము. ఒకవేళ చేయాల్సి వస్తే దేని మీద చేస్తామో హ్మ్. టెర్రరిజం మీద, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదే. క్లియర్ స్టేట్మెంట్ అది. అవును. నెక్స్ట్ అంటే దాని తర్వాత ఈ రోజు చూడండి. ఇవి బైలాటరల్ ఇష్యూ అని అమెరికా వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. అయిపోయింది. వాడు అమెరికా రోల్ అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాల్సింది. ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఇంకా నాన్ నెగోషియబుల్. అవును. అవును. అది అయిపోయింది. ఇంక అవ్వదది. ఇంకా అవ్వదు. రక్తము నీరు కలిసి ప్రవహించకూడదు అన్నారు. హ్మ్. అంటే హి ఈస్ వెరీ వెరీ క్లియర్. వారు ఇచ్చిన స్టేట్మెంట్లు చూసుకుంటే అసలు మనకి ఇంకోటి ముఖ్యమైనది చూసుకోవాలంటే మీరు అబ్జర్వ్ చేసింటే ఏమైందంటే ఇమ్మీడియట్‌గా సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి 2, 3 రోజుల నుంచి షేర్ మార్కెట్ మీరు ట్రాక్ చేస్తుంటే చైనా వాడి డిఫెన్స్ స్టాకులు పడిపోయాయి. టర్కీ వాడివి పడిపోయాయి. హ్మ్. మన భారతదేశం డిఫెన్స్ మార్కెట్‌లో ఏవైతే షేర్ మార్కెట్‌లో ఉన్నాయో అవన్నీ పైకెళ్ళాయి. షేర్స్ అవన్నీ. అంటే ఎందుకంటే అక్రాస్ ద వరల్డ్ మన భారతదేశానికి ఇప్పుడు ఈ డిఫెన్స్ వాటిల మీద కాన్ఫిడెన్స్ వచ్చిందండి. రైట్. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ. ఒక డాక్టర్ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందండి? కానీ పేషెంట్ క్రిటికల్‌గా ఉన్నప్పుడు ఆ సమయంలో ఎటువంటి ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇస్తారో అవును. ఆ డాక్టర్ అబ్బా! ఇంత క్రిటికల్‌గా ఉన్నా ఈయన అలా రక్షించగలిగారు అని మనకు చెప్తారు. అది ఇంత గొప్ప డాక్టర్. అలాగే మనకున్న మిసైల్స్ కానివ్వండి, డిఫెన్స్ టెక్నాలజీస్ కానివ్వండి, యాక్చువల్ బ్యాటిల్ ఫీల్డ్‌లో వచ్చేసరికి వీళ్ళు మార్కెటింగ్ చేసుకుని ఉంటారు. చైనా వాడు వీళ్ళందరూ. టర్కీ వాడు మాది ఇంత గొప్ప అని. యాక్చువల్ ఫీల్డ్ మీదకి వచ్చేసరికి ఏమైందండి? దేనికి పనికి రాకుండా పోయింది కదా! రైట్. సో అందుగురించి వాళ్ళ షేర్లు అవన్నీ పడిపోయాయి. భారత్‌ది ఇంకా డిమాండ్ పెరిగింది. మనకి ఈ డిమాండ్ ఎంతైతే వస్తుందో దాన్ని చూసుకొని ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్‌లో బ్రహ్మోస్‌ని ఇంకా స్పెషల్ ఇంకా దాన్ని ఇంకా పెంచాలి. ఇంకా డెవలప్ చేయాలి. అలాగే మన సొంతగా డ్రోన్ టెక్నాలజీతో మనం బిల్డ్ చేసుకున్నాము. రైట్. ఆకాష్ తీర్ ఏదైతే ఉందో అసలు దాని చిప్స్ కానివ్వండి దాంట్లో చెప్పాలంటే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ BEL అంటారు. వాళ్ళు ఇంకా ఇస్రో మనకి 99లో యాక్చువల్ కొండల మీద వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెడుతుంటే వాళ్ళు GPS కోఆర్డినేట్స్ ఇవ్వండి అంటే మనకి ఎవరు ఇవ్వలేదు అప్పుడు. రైట్. ఇజ్రాయెల్ వాళ్ళు సప్లై చేశారు. ఇప్పుడు మనకి ఎవరి GPS అవసరం లేకుండా ఉంది. ఇస్రో వాళ్ళు డెవలప్ చేసిన ఏవైతే GPS ఉన్నాయో దాంతో అటాక్ చేసామండి మనం. రైట్. అది మనం చూసుకోవాల్సిన గొప్పతనం. అంటే పాలసీ పరంగా ఎప్పుడైతే మనము ఈ ఆత్మనిర్భర్ భారత్ మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయాలి. మన సొంత టెక్నాలజీ మనం పెట్టుకోవాలి. మన పార్లమెంట్‌లోనే అన్నారు. ఏమున్నాయి ఇండియా డ్రోన్స్, చెత్త డ్రోన్స్, చైనా చూడండి, టర్కీ చూడండి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలిసింది వాళ్ళకి. అంటే అక్కడెక్కడ పుట్టిన వాడికి భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా గురించి గొప్పతనం ఏం తెలుస్తుందండి. సో ఇక్కడ తెలిసిన వాడికి వాడి దేశభక్తి, వాడు సొంత వాడి డబ్బు కాకుండా దేశం గురించి వాడు అహర్నిశలు
కష్టపడి డెవలప్ చేసిన వాడికి దేని మీద డిపెండెన్సీ లేకుండా డెవలప్ చేసిన దానికి రిజల్ట్ అలా ఉంటుంది. అంటే మోడీ పెర్ఫెక్ట్ అంటారా? అంటే ఈ విషయంలో పెర్ఫెక్ట్ డెసిజన్ అనుకోవచ్చా? ఎందుకంటే చాలామంది ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు మోడీని. ఎందుకు సడన్ డెసిజన్ ఎందుకు మార్చుకున్నారు, అయితే డెసిజన్ మేకింగ్ ఎందుకు మారింది, వేరే వాళ్ళ చేతిలో ఎందుకు డెసిజన్ వెళ్ళింది, అంటే యుఎస్ఏ చేతిలో కావచ్చు, లేదా సో అండ్ సో వేరే కంట్రీస్ విషయంలో కావచ్చు, ఎందుకు డెసిజన్స్ వేరే వాళ్ళకి వెళ్ళినాయి, లేదా వేరే వాళ్ళ మాట ఎందుకు మోడీ విని ఇక్కడ ఆపాల్సి వచ్చింది అనే అంశం వచ్చింది. అండ్ కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఈ అదానీ అంబానీ ఆస్తులకి సంబంధించి కాపాడడానికి కూడా మోడీ తలొగ్గారు అనేది ఒక పెద్ద బ్లండర్ ఒకటి ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? అదే నేను మీకు చెప్పింది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు కదండి, అక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ ఈ తీసుకున్న డెసిషన్స్ అవన్నీ రైట్ డెసిషన్, 100% రైట్ డెసిషన్. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో వచ్చేసరికి అక్కడ మనం కొంచెం వెనకబడి ఉన్నాం. రైట్. సో ఎందుకంటే మన స్టేట్మెంట్లే ఈ ఆపోజిషన్లో వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లనే పాకిస్తాన్ వాడు యూజ్ చేసుకుంటున్నాడు. అంతే కదా. సో మనకి ఏంటంటే మన దరిద్రం ఏంటంటే ఇటువంటి సమయంలో మన ఇజ్రాయిల్లో చూసాము, వాడు అపోజిషన్ లీడర్ నఫ్తాలి వాడే యూనిఫామ్ వేసుకుని నేను కూడా వెళ్ళిపోతున్నా వారికి అన్నాడు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మన ఇది పోనీ అంబానీ అదానీ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు కదండి, ఈ యుద్ధ సమయంలో ఎంత సపోర్ట్ కావాలి మేము సపోర్ట్ ఇస్తామన్నారు. అవును. అంటే మన సొంతంగా మన కష్టపడి పైకి వచ్చిన బిజినెస్ మ్యాన్ మనకు వాల్యూ ఇవ్వం. అక్కడ ఎవడో వచ్చేసి బయట నుంచి చైనా వాడు ఎవడో తప్ప వాడు ఎంత గొప్పరా అంటాం. అదే చెప్తున్నాను కదా, ఎవడైనా మనవాడు గొప్పవాడు అయితే వాడు ఏమంటారంటే వాడు మావాడే అంటారు. మరి సపోర్ట్ చేయండి రా అంటే వాళ్ళు సపోర్ట్ ఇంకా దానికంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది వచ్చే మనకి ఏంటంటే అది మన దౌర్భాగ్యం అది. సో మోదీ గారు ఏం తీసుకున్నా సరే ఇప్పటి వరకు అంటే ఆయన పవర్లో ఉండి సీఎంగా కానివ్వండి, పిఎంగా కానివ్వండి, ఏం చేసినా సరే దేశ హితం కోసమే చేశారు. రఫైల్ మనం ప్రొక్యూర్ చేసినప్పుడు కూడా అలాగే అన్నారు కదా, చౌకీదార్ చోర్ చౌకీదార్ చోర్. మనకి ఇప్పుడు ఏం చూస్తున్నాం మరి అంటే విజనరీస్ తీసుకునే డెసిషన్లకి అప్పటికి తాత్కాలికంగా ఏదో మీరు ఏమంటారు మసిపూసి మారేడుకాయ చేయొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ డెసిషన్ మనకు తెలుస్తుంది. S-400 మనం ప్రొక్యూర్ చేసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి ఇంకా చాలా మంది లేదు లేదు ఇదంతా తప్పు డెసిషన్ ఇలా అన్నారు. ఇప్పుడు మనం రిజల్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం చూడాల్సింది ఎలా ఊహాగానాలు వస్తున్నాయి కాదు, వాళ్ళ ట్రాక్ రికార్డ్. ఎవరు ఇంత గొప్పడంటే ఎలా చెప్తారండి, అతను ఆ టైంలో ఇన్ని చేశాడు, ఇలా డెలివర్ చేశాడు కాబట్టి. సో అందు గురించి మనకి ఏంటంటే ప్రూఫ్ లేని వాటి మీద మనం అసలు క్రెడిబిలిటీ ఇవ్వకూడదు. అలాగే వాళ్ళ పాస్ట్ ట్రాక్ రికార్డ్ చూసుకుని వాళ్ళ వెనకాలే మనం నిలబడి వాళ్ళని సపోర్ట్ చేయాలి, ఎస్పెషల్లీ ఇటువంటి యుద్ధ వాతావరణంలో. సరే, అంటే ఇప్పటికీ స్లీపర్ సెల్స్ అనేటోళ్ళు, అంటే మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడదాం, ఇప్పటికీ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా, ఉంటే యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉందా, అవనిచ్చే ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే ఈరోజు ఉదయం కాశ్మీర్లో దాదాపు 6 తీవ్రవాదులను చంపడం జరిగింది. ఇదంతా చూస్తుంటే బేసిక్గా స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. ప్లస్ అన్ని రాష్ట్రాల్లో చాలా క్లియర్ కట్గా మనం మొన్న కూడా ఒక ఏమంటారు దాన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మీడియాకి రిలీజ్ చేసినప్పుడు సెకండ్ ప్లేస్లో ఇటు ఆంధ్రాలో వైజాగ్, తెలంగాణలో హైదరాబాద్, ఈ 2 అటాక్లో ఉన్నాయి సెకండ్ ప్లేస్లో. మరి దీన్ని బేస్ చేసుకుంటే నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అండ్ వైజాగ్, స్లీపర్ సెల్స్ ఉంటే యాక్టివేట్ అవుతారా? ఇది చెప్పండి సార్. అంటే మీరు హైదరాబాద్ అండ్ వైజాగ్ ఎందుకు వచ్చిందంటే చూడాల్సింది ముఖ్యమైనది, మనం చాలా గర్వించాల్సింది ఎస్పెషల్లీ హైదరాబాద్లో బ్రహ్మోస్ మిజైల్ అవన్నీ డెవలప్ అయింది ఇక్కడ. అవును. మనకి డిఫెన్స్ స్థావరాలన్నీ ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్లో. అవును. విశాఖపట్నంలో మన నేవీది ఉంది. రైట్. సో అదొకటి. ఈ స్లీపర్ సెల్స్ డెఫినెట్లీ ఉన్నాయి, లేవని కాదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా చూడండి, మన హిస్టరీ చూడండి, యాక్చువల్ మనకి వారు చెప్పారు, మన కమాండర్ జనరల్ రావత్ గారు చెప్పారు 2.5 వార్ మనం ఫైట్ చేస్తున్నామని. రైట్ రైట్ రైట్. అంటే వార్ ఉన్న సమయంలో 2.5 వార్ అంటే ఒకటి చైనా, ఇంకోటి పాకిస్తాన్. 0.5 వార్ అంటే ఇక్కడ భారతదేశంలో నుండి భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకి, అక్రమ చొరబాటుదారులకి, లేకపోతే వాళ్ళు కేసులో ఇరుక్కోకుండా వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఇంకా ఈ స్లీపర్ సెల్ని మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేసే మీడియా, వీళ్ళందరూ ఆ 0.5 గాళ్ళు అండి.
రైట్ రైట్. అయితే మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీళ్ళని కొట్టడము కష్టమవుతుంది. ఇప్పుడు యాక్చువల్ 100 సంవత్సరాల పైన చరిత్ర ఉండే రెస్పెక్టెడ్ పేపరే, న్యూస్ పేపరే మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏదో పాకిస్తాన్ వాడు ఏదో ఎక్కడ ప్రూఫ్ లేకుండా ఇచ్చిన ఆర్టికల్లో ఏదో 2 రఫేల్ కూల్ చేశామంటే వాడు దీన్ని పబ్లిష్ చేశాడు. రైట్. మన దేశం వాడు నమ్మకుండా వాడిని నమ్ముతున్నారు. అదేంటి వాడు పేరు పెట్టుకోవడం ద హిందూ. ఎందుకండి ఈ పేరు? వాడు ది కమ్యూనిస్టో, ది కాల్సో, ద మార్క్సో ఏదో పెట్టుకొని అది పెట్టుకుంటే బాగుండేది, లేకపోతే ద పాకిస్తాన్ ఇటువంటి పెట్టుకుంటే బాగుండేది. ఇంకోటి సిక్కిం మనకి 50 ఏళ్ళు అయింది వాళ్ళు మన దేశంలో వాళ్ళు మనకు కలిసి వాళ్ళతో మన దేశంలో కలిసిపోయి వాళ్ళు పెట్టిన మ్యాప్లో అది సిక్కిం ప్రాంతాన్ని తీశాడు. చీఫ్ మినిస్టర్ సిక్కిం వాళ్ళు వేశారు. వీళ్ళే మన పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఈ 0.5 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మనకి మీరు అంటున్న స్లీపర్ సెల్స్ అంటున్నారు. కొంతమంది స్లీపర్ సెల్స్ అవసరం లేదు, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. స్లీపర్ సెల్స్ వాళ్ళు ఎవరంటే ఇంకా బయటికి రాకుండా ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది ఎటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు చూస్తుంటే ఎలా ఉందంటే మనకి యాక్చువల్లీ ముస్లిం లీగ్ ఎప్పుడైతే కంటెస్ట్ చేసిందో వాళ్ళకి సీట్లు అక్కడెక్కడో పాకిస్తాన్ ప్రాంతంలో ఎక్కువ రాలేదు. అవును. మన భారతదేశంలో కొన్ని యూపీలోను కొన్ని ఇక్కడ ఇటు దక్షిణ భారతదేశంలో ఇక్కడ అన్ని చోట్ల కూడా వచ్చే వాళ్ళకి. అవును. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఫామ్ అయిందో ఈ దేశాన్ని వదిలేసి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోలేదు. వాళ్ళే ఇంకా ఉండి అదే ఆలోచన ధోరణితో ఉండేవాళ్ళు జనరేషన్ పరంగా కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ స్లీపర్ సెల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇటువంటి 0.5 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఏరివేయాల్సిన అవసరం ఉంది. మనకి దీంతో ఇంకా తెలిసిపోయింది ఇప్పుడు ఏ న్యూస్ పేపర్లు ఎలా పబ్లిక్ కూడా ఇది ఏంటంటే సోషల్ మీడియా కాబట్టి ఎవడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అందు గురించి ఇటువంటి టైంలో ఏంటంటే గవర్నమెంట్ ఒకటే చేయలేదు, సగటు నాగరికులకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయండి. సో మనకు హక్కులు అంటాం, మన బాధ్యతల గురించి కూడా మనం చూడాల్సిన అవసరం ఏంటంటే మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది ఎవడు మనకి అక్కడ బంగ్లాదేశీ వాడు లేకపోతే వేరే దేశస్తులు ఒక 2-3 నిమిషాలు వాళ్ళతో మాట్లాడేస్తే అర్థమైపోతుంది. అయినా మనం ఏం చేస్తున్నాం, మనం భయపడుతున్నాం. అంటే వీడి మీద పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎందుకురా మనకు పోలీసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది, మన ఐడెంటిటీ రివీల్ అవుతుందేమో, మన మీద అటాక్ జరుగుతుందేమో, నేను బాగుండాలి లేకపోతే నా ఫ్యామిలీ బాగుండాలి, దేశం ఏమైపోయినా సరే వాడికి సంబంధం లేదు. మనం ఆ ధోరణి నుంచి బయటకు వచ్చి దేశాన్ని మనం ఏం చేయాలి, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత ప్రతి పౌరుడిది. రైట్. అందు గురించి అది కూడా చూడాలి. నేను అంటుంది మిగతా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు అందరూ ఒక మతం వాళ్ళందరూ టెర్రరిస్టులని నేను ఎప్పుడు అనట్లేదు. అవును, ఉండొచ్చు కొంతమంది ఒక 5%, 2% ఉంటారు. కానీ ఎవరైతే ఈ ధోరణిలో ఉన్నారో చదువుకున్న వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. ఇరాన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, పాకిస్తాన్ చెప్పాలంటే యాక్చువల్లీ 60s, 70s వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ. అవును. సో దాని పరిస్థితి ఇప్పుడు ఎలా తగలడిందో చూడండి. ఎప్పుడైతే ఈ రాడికలైజేషన్ అవన్నీ ఎక్కువ అవ్వడం చేత ఇవి తిమింగిలాలండి. ఇదేదో మనకి ప్రస్తుతం ఇప్పుడు హిందువుల మీదే అనుకుంటున్నారు, కానీ ఇలా మోడరేట్గా ఉండే ముస్లిమ్స్ని అందరిని కూడా మింగేస్తారు వాళ్ళు.